హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ తాలింపండి. ఒక హాఫ్ కేజీ చిన్న కాకరకాయలు తెచ్చేసి సన్నగా కట్ చేసుకున్నానండి, ఆరబెట్టాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేశాను. ఆనియన్ వచ్చేసి ఒక చెక్కే తీసుకున్నానండి, పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు. ఇక కట్ చేసుకున్నటువంటి కాకరకాయలు కూడా యాడ్ చేసేసి చూడండి, ఒక లేయర్ లాగా సరిపోయిందండి. కడాయిలో మనం స్లోగా లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలండి, మాడకుండా. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి కరివేపాకు, కారం పొడి ఇంట్లో ఉందండి. ఆ కారం పొడి ఒక రోట్లో వేసేసి, చిన్న రోట్లో వెల్లిపాయలు కూడా వేసి మంచిగా కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టుకున్నానండి. కాకరకాయలు వచ్చేసి ఒక 40% కుక్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే పచ్చిగా ఉన్నప్పుడు సాల్ట్ యాడ్ చేస్తే కర్రీ చేదు ఉంటుందండి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం వరకు అంతే లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మనం దంచి పక్కన పెట్టుకున్నటువంటి కరివేపాకు, కారం పొడి 1 స్పూన్ ఉన్నంత యాడ్ చేశానండి. అలాగే కొంచెం మన ఇంట్లో ఉన్నటువంటి కారం కూడా 1 స్పూన్ వేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. కోల్డ్ గినుక అయినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి.